అంటేనే అల్లరి, విద్య రెండు కలగలిపితే విద్యార్థులు. ప్రస్తుత సమాజంలో విద్యా వ్యవస్థలో స్టూడెంట్స్ అన్న తర్వాత స్కూల్లో అల్లరి చేయడం, హోంవర్క్ చేయకుండా టీచర్లను విసిగించడం సహజం. తరచూ స్కూల్కి డుమ్మా కొట్టడం వంటివి కూడా చూస్తూనే ఉంటాం. అంతెందుకు, మన ఇంట్లోనే విద్యార్థుల రూపంలో పిల్ల పిశాచాలు ఉన్నారు అంటూ సరదాగా అంటుంటాం. అది అంతవరకే. ఆ వయసు పిల్లలు అలాగే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు అల్లరే చేస్తారు. అందులో అనుమానమేముంది, ఆశ్చర్యమేముంది? కానీ కొంతమంది టీచర్స్ మాత్రం గౌరవప్రదమైన వృత్తిలో ఉండి విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తిస్తారు. ఇక విషయంలోకి వెళ్తే, పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరు భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థిని సాత్విక నాగశ్రీపై ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇక్కడ విందే ఉంది, విద్యార్థులు అల్లరి చేస్తే ఉపాధ్యాయులు కొడతారు అంటారా? ఆగండి, అక్కడికే వస్తున్నా. ఇక్కడ విద్యార్థులను కొట్టడం వార్త కాదు, కొట్టిన విధానమే అసలైన వార్త. పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో అల్లరి చేస్తుందని విద్యార్థిని తలపై చితకబాదింది ఓ టీచర్. దీంతో బాలిక పుర్రె ఎముక విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్లో నాగశ్రీ అనే విద్యార్థిని 6వ తరగతి చదువుతుంది. అయితే ఈ నెల 10న నాగశ్రీ క్లాస్ రూమ్లో అల్లరి చేసిందని సలీం బాషా అనే ఉపాధ్యాయుడు బాలిక తలపై బ్యాగ్తో బలంగా కొట్టాడు. ఆ తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన ఆ బాలిక తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరోచనాలు అంటూ అల్లాడిపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి తల్లి వివరాల ప్రకారం తన కూతురిని స్కూలుకు పంపించే సమయంలో ఇడ్లీలతో క్యారియర్ కట్టి బ్యాగ్లో పుస్తకాలు పెట్టి పంపించారని, ఉపాధ్యాయుడు సలీం బాషా టిఫిన్ బాక్స్ ఉన్న బ్యాగ్తో బలంగా కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడిందన్నారు. తలలో గాయం కావడంతో హుటాహుటిన మదనపల్లి ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు స్కానింగ్, ఎక్స్రే తీయించగా తన కుమార్తె పుర్రపై చిట్లినట్లు వైద్యులు గుర్తించారని ఆ తల్లి విజిత కన్నీరు పెట్టుకున్నారు. అయ్యా ఆ బాబు చెప్పే లోపలనే ప్రోగ్రెస్ ఇచ్చినా చెప్పే లోపలే నేను డాక్టర్ అంటాడు. మరి ఎందుకు అడిగినావు? నా కొడుకు నువ్వు ఎందుకు అడిగినావు? ఎవరితో పెరగని అడిగినావు నువ్వు? భాష్యం స్కూల్ వాళ్ళకి సంబంధం లేదా? వాడు పొద్దుంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఎవరి సమస్య వాడు? ఎవడో రావాల? వాళ్ళ బిడ్డలకు పాపలకు తగిలితే వాళ్ళకు ఇట్లా ఉంటారా? వాళ్ళ బిడ్డలకు పాపలకు ఏమన్నా ఇట్లా ఉంటారా? వాడు దానుకున్నాడు ప్రిన్సిపల్, వాడిని పిలిపించండి. వాడు ఇక్కడే ఉంటాడు, వాడు రావన్నా. వాడు ఎట్లా ఎగతాలు చేస్తాడు బిడ్డను? ఈ ఘటనతో బాలిక అస్వస్థతకు గురై మదనపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. అయితే ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యంను ఫిర్యాదు చేయగా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారని విజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తన కుమార్తెపై దాడి చేసిన ఉపాధ్యాయుడు కూడా తనకేమీ తెలియదన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. బాగాలేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వచ్చి చూపిస్తామంటే నా కొడుకు కొట్టేసి మెంటల్ నా కొడుకుని పెట్టుకొని స్కూల్లో బాధ్యత లేదా? యాజమాన్యానికి బాధ్యత లేదా? ఎవడు ముందరికి దిగిరాలా? నిన్న నుంచి పోరాడతాను మేము. మాకు ఎవడేం చేశారు? అందరూ పత్రికలేయా? ఇక తన కుమార్తెకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాడు. ఇక 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.